మొట్టమొదటిసారిగా మల్లేశం సినిమాలో హీరోగా రాబోతున్న దర్శి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మల్లేశం మూవీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా, ఇప్పుడు బాగున్నానులేండి. మల్లేశం సినిమా ఎలా ఉండబోతుంది, ప్రజల్ని ఎలా ఆకర్షించబోతుంది? మల్లేశం సినిమా చాలా బాగుండబోతుంది. అండ్ ఇప్పుడే కేటీఆర్ గారు చూశారు, వారికి చాలా బాగా నచ్చింది. సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. తర్వాత హ్యాండ్లూమ్స్ మీద ఉన్న ప్రత్యేకత, తర్వాత హ్యాండ్లూమ్స్ ఎందుకు మన జీవితాల్లో ఇంపార్టెన్స్, వాటి అన్ని విషయాల గురించి మాట్లాడారు. అండ్ వారికి ఈ సినిమాలో నచ్చిన ఒక పోయంని దాన్ని ప్రస్తావించి మన సమాజంలో ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనే విషయం గురించి కూడా చాలా ప్రస్తావన చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇవాళ కేటీఆర్ సార్ అన్న కాకపోయినా సరే ఇంకా చాలామంది ఈ సినిమా చూడడం జరిగింది. అందరికీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నది ఎంత సినిమా ఎంత బాగుందని. సో ఈ జూన్ 21వ తారీఖు మీరు అందరు చూసినప్పుడు మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, చాలా గట్టిగా నమ్మకం ఉన్నది. సో దయచేసి మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ యూ విల్ లవ్ ఇట్, ఐ ప్రామిస్. చేనేత కార్మికుల గురించి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. చేనేత కార్మికులకు ఎలాంటి మనోధైర్యాన్ని ఇవ్వబోతుంది? అంటే వాళ్ళకేదో ఇన్ఫర్మేషనో సజెషనో లేకపోతే ఏదో ఇవ్వాలని లేదండి. కేవలం ఇది వారి జీవితాల్లో ఒక జీవితాలు ఎలా ఉంటాయనేది ఒకటి. తర్వాత చింతకింది మల్లేశం గారు వాళ్ళు వారి జీవితంలో జరిగిన ఘటనలు, తర్వాత వారు ఈ మిషన్ ఎలా కనుక్కున్నారు అనేది దాని విషయం మీద జరిగింది. సో ఐ పర్సనలీ బిలీవ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ చేనేత. మీరు మొట్టమొదటిసారిగా హీరోగా రాబోతున్నారు. కేటీఆర్ గారు వారి సపోర్ట్ మీకు 100% అందజేస్తా అని చెప్పారు. వారు గెస్ట్గా వచ్చారు, మిమ్మల్ని అభినందించారు, ఎంకరేజ్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నదండి. ఇంతకేంగా ఏం కావాలి, మంచి సినిమా, ప్రభుత్వ సపోర్టు, తర్వాత ఇట్లాంటి ఒక యువ నాయకుడు మన కేటీఆర్ అన్న వచ్చిండు, ఇక చాలు, నాకేం కావాలి, చాలు. సురేష్ బాబు గారి సపోర్ట్ చాలా బాగుంది, చాలా థియేటర్స్ ఇచ్చినారు. వారికి మీరు ఎలా కృతజ్ఞత తెలుపుకుంటారు? మంచి సినిమా తీయడమే సార్ వారికి ఇవ్వాల్సింది కృతజ్ఞత. ఎట్లాగే నా పని నేను చాలా కరెక్ట్ చేయాలనుకుంటున్నా. సో ఐ థింక్ దట్ మేక్స్ సెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ యువర్ ఫిలిం. ఈ ఫిలిం సక్సెస్ కావాలని మా V3 న్యూస్ చాలా తరఫున కోరుకుంది. థ్యాంక్ యూ. మల్లేశం మూవీ హీరోయిన్ అనన్య గారు మనతో ఉన్నారు. అనన్య గారిని అడిగి మల్లేశం మూవీ విశేషాలు మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు మెయిన్ రోల్ హీరోయిన్గా మీరు తెర ముందుకి రాబోతున్నారు. అసలు హౌ యూ ఆర్ ఫీలింగ్ ఎగ్జైటింగ్? టు బి ఫ్రాంక్, నేను ఇంత తొందరగా ఈ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది కూడా ఇంత మంచి మూవీతో. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లోనూ మా మూవీ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్గా అవుతుందండి. ఈ మూవీ వన్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ అవుతుంది. ఒక మంచి స్టోరీ ఉంది. అంటే మేము ఏదో స్టోరీ లాగా తీయలేదు, ఒక లైఫ్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించేలాగా తీసాము. అంటే చింతకింది మల్లేశం గారి జీవితాన్ని వాళ్ళ ఊర్లోనే ఆయన పక్కనే ఉండి మనం చూస్తే ఎలా అనిపిస్తుందో అలా మేము ఈ మూవీ తీసామండి. గత 10 రోజులుగా చాలా ప్రివ్యూ షోస్ అవన్నీ అవుతున్నాయి. అందరి దగ్గర నుంచి అందరూ హ్యాపీ టీయర్స్తో ప్రాపర్గా ఒక ఎమోషనల్ బాండింగ్తో వస్తున్నారు బయటికి. వాళ్ళ కళ్ళలో వాటర్ చూసి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో జూన్ 21 ఈ మూవీ రిలీజ్ కాబోతుందండి. ఇప్పుడే కేటీఆర్ గారు కూడా చూడటం జరిగింది. తను కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు. అంటే సార్కి కూడా చాలా బాగా నచ్చింది మూవీ అని చెప్పారు. ఒక 10 minutes మా అందరితో కూర్చొని మాట్లాడి ఏమేం పాయింట్స్ నచ్చాయి అనేది చెప్పడం జరిగింది. నేను స్పాయిలర్ అట్లాగా ఏం చెప్పారో చెప్పాలనుకోవట్లేదు, బట్ మీరే వెళ్ళి చూడండి. ఈ జూన్ 21 మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్ వచ్చారు, మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అసలు ఎలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ చాలా బాగా అనిపిస్తుందండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అంటే మూవీ వాళ్ళే ఉంటారు, మనం ఎందుకు పొలిటీషియన్స్ దగ్గరికి ఆ రేంజ్కి వెళ్తాము అని అనుకుంటాం. బట్ వన్స్ కేటీఆర్ సార్ని చూడంగానే ఎంత హంబుల్గా తను పిలిచేశారు. నేను ఎక్కడో ముందు రోజులో కూర్చుంటే తను వెనక ఉండి ఫస్ట్ హాఫ్ చూసి రాగానే అనన్య రండి అని పిలిపించి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకొని చాలా బాగా మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఎక్స్ప్రెస్ చేయలేము యాక్చువల్లీ. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక మీరు చాలా ఫుల్ బిజీ అయిపోతారా? ఐ డోంట్ థింక్ సో. అంటే అవ్వాలని కోరుకుంటున్నానండి, ఆబ్వియస్లీ కదా. అంటే ఊరికే తెలుగు అమ్మాయి అని చెప్తున్నాను అని అనుకోకండి. బట్ ఇది మన లాంగ్వేజ్ మన మూవీస్లో మనం మాట్లాడగలిగే ఒక అమ్మాయిని పెట్టుకోవడం అనేది, అండ్ మన పక్కింటి అమ్మాయిలాగా ఉండాలి హీరోయిన్. అంటే అఫ్కోర్స్
నేను అది కూడా సపోర్ట్ చేస్తాను, గ్లామరస్గా కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, బట్ స్టిల్ మన వాళ్ళని సపోర్ట్ చేసుకునేలాగా ఉంటే బాగుంటుంది. సో ఐ గెస్ వస్తే హ్యాపీ అండి, రాకపోయినా ఇట్స్ ఫైన్. ఈ మూవీలో మీ పాత్ర గ్లామరస్గా ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది? గ్లామరస్గా అంటే గ్లామరస్ అంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఒక్కొక్క మీనింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం యూఎస్కి వెళ్తే ఒకలాగా గ్లామరస్ ఉంటుంది, మన విలేజ్కి వెళ్తే ఒక శారీ కట్టుకోవడంలోనే వీళ్ళు బాగా కట్టుకుని బాగున్నారు అనేంత గ్లామరస్గా ఉంటుంది. మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఇంకొక రకంగా ఉంటుంది. గ్లామరస్ అనే టర్మ్ని మనం డిఫైన్ చేయలేము, డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్. సో ఇప్పుడు ఈ మూవీ అనేది మన ఊర్లోకి వెళ్ళి మన మమ్మీ వాళ్ళు లేకపోతే మన చుట్టుపక్కల ఆంటీస్ లేకపోతే ఎంత బాగున్నారు అనిపిస్తారు కదా, అలా మీరు ఒకళ్ళని గ్లామరస్గా ఉండే విలేజ్ గర్ల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, చీరకట్టులో గ్లామరస్గా ఉండే విలేజ్ గర్ల్. ఓకే అనన్య గారు, ఆల్ ది బెస్ట్. మీ మూవీ సక్సెస్ కావాలని మా V3 న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ V3 న్యూస్ ఛానల్.